మధుకర్ జాగర్లమూడి వ్యవహారం మళ్ళీ ఒక కొత్త మలుపు తిరిగింది. ఎవరైతే యూకేలో ఉండి నందూస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ నడిపిస్తూ ఎవరైతే తన సతీమణి రమానందన అలియాస్ నందుతో కలిసి చేసిన ఈ మొత్తం వీసా స్కామ్లో ఇప్పుడు ఒక కొత్త అడుగు పడింది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 2 చోట్ల వీరిపైన కేసు నమోదయ్యాయి. అట్లాగే తెలంగాణలో కుషాయిగూడలో కేసు నమోదైంది. వరంగల్లో కూడా కేసులు పెట్టేందుకు కొందరు బాధితులు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇబ్రహీంపట్నంలో నమోదైన కేసులో పోలీసులు విచారణ మొదలు పెడితే ఆ విచారణ ఎక్కడికి వచ్చిందంటే హైదరాబాదులో ఉన్న 2 అమ్మాయిలని ఆ విచారణ తీవ్రమైన ఇబ్బందుల్లో పడేసింది. ఏంటి, మధుకర్ జాగర్లమూడి చేసిన స్కామ్కు హైదరాబాదులో ఉన్న 2 అమ్మాయిలకు సంబంధం ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఆ 2 అమ్మాయిల పేర్లు నేను చెప్పడానికి ఇక్కడ ఇష్టపడట్లేదు, వాళ్ళ పేర్లు చెప్పడం కూడా న్యాయం కాదు. కానీ ఆ 2 అమ్మాయిలు తీవ్రమైన మనోవేదనతో బాధతో నాకు ఒక ఆడియో ఫైల్ పంపించారు. ఆ ఆడియో ఫైల్ వింటే మీకు నిజంగా బాధ కలుగుతుంది. ఎందుకంటే ముందు ఆ 2 అమ్మాయిలు ఎందుకు బాధపడుతున్నారంటే మధుకర్ జాగర్లమూడి, రమానందన అట్లాగే వాళ్ళ అడ్వకేట్ చాలా క్లియర్గా ఏం చెప్పారు, హైదరాబాద్లో మాకు ఎటువంటి కంపెనీలు లేవు, మా కంపెనీకి సంబంధించిన బ్రాంచులు లేవని చెప్పారు కదా చాలా స్పష్టంగా. మేము యూకే పౌరులం. నిన్న రమానందన శ్రీకృష్ణుడంతటి వారికి కూడా కష్టాలు తప్పలేదు, శ్రీకృష్ణుడు కూడా నిందలు అనుభవించారు, మేము నిందలు అనుభవించాం, గత 6 వారాలుగా మేము తీవ్రమైన మనోవేదనకు గురయ్యామంటూ ఒక వీడియో పెట్టారు కదా. ఆ వీడియో వెనుకున్న దోపిడీ ఏంటో తెలుసా? హైదరాబాదులో వీళ్ళు డెస్టినీ కన్సల్టెన్సీ పేరుతో ఆఫీస్ ఓపెన్ చేసి హైదరాబాదులో, గుంటూరులో, విశాఖపట్నంలో, విజయవాడలో ఉద్యోగులు పెట్టి నడిపించారు. హైదరాబాదులో 2 అమ్మాయిలకి ఆ బాధ్యతలు అప్పచెపితే ఈ 2 అమ్మాయిలు ఎవరైతే ఎంప్లాయీస్గా చేర్చుకున్నారో ఆ చేర్చుకున్న వాళ్ళ పర్సనల్ ఖాతాల్లోకి ఈ విక్టిమ్స్ డబ్బుల్ని మళ్లించారు. వాళ్ళు ఎంత దారుణం అంటే అసలు ఇప్పుడు ఏం జరిగింది, ఎవరైతే విక్టిమ్స్ ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టారో వాళ్ళు కేసు పెట్టడంతో పోలీసులు ఆ విచారణ ఎవరి అకౌంట్లోకి డబ్బులు పంపించావని పోలీసులు విచారిస్తే ఈ అమ్మాయిల పేర్లు తెరపైకి వచ్చాయి. దీంతో పోలీసులు వచ్చి హైదరాబాద్లో ఇప్పుడు అమ్మాయిల దగ్గరకు వచ్చి విచారణ మొదలుపెట్టారు. ఈ కేసులో వాళ్ళు కూడా బాధితులుగా మారిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఇక్కడ బాధపడుతున్నారు, మానసికంగా ఆందోళన. చట్టం ప్రకారం అయితే వాళ్ళు బాధితులు కాలేరు, సాక్షులుగా మారుతారు. కానీ మానసిక ఆందోళన, ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పుడు ట్రాన్సాక్షన్స్ అన్నీ మీరు స్క్రీన్ పైన చూడండి. కొంతవరకే పర్మిషన్ ఉంది మాకు వీడియోలు చూపించడానికి, వాళ్ళ పేర్లు మేము బ్లాక్ చేస్తున్నాం. ఆ స్క్రీన్ పైన చూడండి, మధుకర్ జాగర్లమూడికి హైదరాబాదులోని ఐసిఐసిఐ బ్యాంకులో ఒక అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ నెంబర్ కూడా నా దగ్గర ఉంది. ఆ అకౌంట్ నెంబర్ మేము చూపించకూడదు కానీ నేను చదవచ్చు అనుకుంటున్నా, చదువుతున్నాను. 630, ఇది హైదరాబాదులో మధుకర్ జాగర్లమూడికి సంబంధించిన అకౌంట్ నెంబర్. ఈ అకౌంట్ నెంబర్కి డబ్బుల్ని ఈ అమ్మాయిలు పాపం హైదరాబాదులో ఉన్న ఈ డెస్టినీ కన్సల్టెన్సీకి ఉద్యోగులుగా చేర్చుకున్నాడు కదా మధుకర్ జాగర్లమూడి. ఆ ఉద్యోగులుగా చేర్చుకున్న ఆ అమ్మాయిల అకౌంట్ల నుంచి ఈ అకౌంట్కి వాళ్ళు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. అఫీషియల్గా ఆ డేటా, ఆ స్క్రీన్ షాట్లు, ట్రాన్సాక్షన్ ఐడీలు అన్నీ పంపించారు, అన్నీ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు తీవ్రమైన భయపడిపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు చేసిన మోసం మామూలుది కాదు. దాదాపు 500 మందికి పైగా కాస్ పేరుతో డబ్బులు వసూలు చేశారు. దాదాపు 100 కోట్ల దాకా వసూలు చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లెక్కంత తీస్తే 100 కోట్లు దాటొచ్చు. నేను కొన్ని ట్రాన్సాక్షన్ డేట్ చెప్తాను. ఏ డేట్న నేను ఇంతకుముందు చెప్పిన అకౌంట్లో ఎన్ని డబ్బులు పడ్డాయని చెప్తాను. 21/6/2024 తారీఖు నాడు 50,000 పడ్డాయి. ఈ బాధిత మా అమ్మాయిలు ఆయన అకౌంట్లోకి పంపించారు. 2/7/2024 నాడు 1,80,000 ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, 20,000 ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. మొత్తం ₹1,00,000 ఆ రోజు డిపాజిట్ చేశారు, ట్రాన్స్ఫర్ చేశారు, డిపాజిట్ చేయలేదు. 18/8/2023 నాడు ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేశారు. 7/9/2023 నాడు 20,000 ట్రాన్స్ఫర్ చేశారు. ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. నేను నాకు కొన్ని స్క్రీన్ షాట్లే దొరికాయి చెప్తున్నాను. అంటే ఏం చెప్తున్నారు మధుకర్ జాగర్లమూడి అట్లాగే ఆయన సతీమణి, మాకు ఇండియాతో సంబంధం లేదు, మేము ఇండియాలో ఎవరిని మోసం చేయలేదు, ఇండియాలో ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, డబ్బులు తీసుకున్నట్టుగా ప్రూఫ్ చూపిస్తే దేనికైనా సిద్ధం మాట్లాడారు కదా వాళ్ళు. అంతేకాదు ఇప్పుడు ఏం చెప్తున్నారు, మేము చాలా బాధపడ్డాము, మా పిల్లలు బాధింపబడ్డారు, 70 ఏళ్ల వయసులో మా తల్లిదండ్రులు కూడా బాధపడ్డారు. ఎంత పాపం చేశారు మీరు, ఎంత పాపం చేశారు. నిజంగా నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నా. మీరు చేసిన పాపాలకి ఒక బాధితురాలు నిన్న ఆడియో చూస్తే తన జీవితాన్ని కోల్పోయే, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది ఆ అమ్మాయికి. పాపం మిస్క్యారీ అయింది ఆమె లైఫ్. బిడ్డ పుట్టాల్సిన చోట మిస్క్యారీ అయితే ఆ బాధ ఎట్లుంటుంది? మీకంటే అంతకంటే పెద్ద బాధ నా మీది. మీరు పెట్టిన టెన్షన్కి,
వీరు డబ్బులు దోచుకొని దండుకొని ఫోన్లు ఎత్తకుండా బ్లాక్ చేస్తే పాపం వాళ్ళు అమ్మాయి ఆడియో వింటే ఏడుపు వస్తుంది. అసలు మొదలైంది అక్కడి నుంచి కదా, అక్కడి నుంచే కదా మీ మీద పోరాటం స్టార్ట్ చేసింది వాళ్ళు పాపం. ఇంకొక అమ్మాయి లండన్లో తన భర్తను వదిలేసి వీళ్ళ వల్ల పిల్లల్ని తీసుకొని ఇండియాకి వచ్చి ఇక్కడ పిల్లలు తల్లి ఇక్కడ జీవిస్తున్నారు, భర్త లండన్లో జీవిస్తున్నారు వీళ్ళు చేసిన మోసం వల్ల. ఇంతకంటే పెద్ద బాధ నా మీది. 70 ఏళ్ల వయసులో మా తల్లిదండ్రులు కూడా బాధ పెట్టారని మీరు చెప్తున్నారు. మధుకర్ తండ్రి మోహన్ రావు అద్దంకికి వెళ్ళి శ్రీనివాసరావు అనే వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకోలేదా? మొత్తం 10,60,000 రూపాయలు. బాధ పెట్టుడేంది, ఆయన కూడా మోసం చేసిండు కదా, అంతే కదా. మీ తల్లిగారి పేరు మీద, మీ అత్తగారి పేరు మీద నందుగారు, మీ అత్తగారి పేరు మీద, మీ తల్లిగారి పేరు మీద అక్కడ బ్రాంచ్ ఓపెన్ చేశారు కదా గుంటూరు అరండల్పేటలో. హైదరాబాద్లో మీ ఆయన స్వయంగా ఇక్కడ ఎంప్లాయీస్ని పెట్టాడు కదా, ఎంప్లాయీస్ వాయిస్ వినండి ఒకసారి చెప్తారు. హలో అండి, నేను వన్ ఆఫ్ ది ఎంప్లాయీ ఆఫ్ డెస్టినీ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ. మా ఓనర్ వచ్చేసి మధుకర్ జాగర్లమూడి. నేను ఎండ్ ఆఫ్ 2020లో జాయిన్ అయ్యాను యాజ్ అ వర్క్ ఫ్రమ్ హోమ్. నాకు మధుకర్ ప్రొవైడ్ చేసిన కాలేజ్ లిస్ట్ వాళ్ళ స్టూడెంట్స్కి కాల్ చేసి వాళ్ళకి అబ్రాడ్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉందా లేదా ఎంక్వైరీ చేసేవాళ్ళము. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళ ప్రొఫైల్ తీసుకొని మధుకర్కి సెండ్ చేసేదాన్ని. తర్వాత హైదరాబాద్ అండ్ గుంటూరులో బ్రాంచెస్ ఓపెన్ చేశారు. నన్ను హైదరాబాద్ బ్రాంచ్లో వర్క్ స్టార్ట్ చేయమని చెప్పారు. బట్ నేను ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమే కంటిన్యూ చేశాను. తర్వాత హైదరాబాద్ అండ్ గుంటూరు బ్రాంచెస్లో వేరే వాళ్ళని హైడ్ చేసుకున్నారు. లైక్ ఎనీ ఎంక్వైరీస్ వస్తే బ్రాంచెస్కి ఎనీ ఎంక్వైరీ వస్తే, అడ్మిషన్ రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ వస్తే నాకు కాల్ చేసేవాళ్ళు. వర్క్ రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ వస్తే మధుకర్కి కాల్ చేసేవారు. ఒకసారి మధుకర్ నాకు కాల్ చేసి తన అకౌంట్లో లిమిట్ అయిపోయింది అని చెప్పి కొందరు పర్సన్స్ ట్రాన్సాక్షన్ వేస్తారని చెప్పారు. సో వాళ్ళు వేసిన కానీ నేను మధుకర్కి ట్రాన్స్ఫర్ చేశాను. అలా కొందరు అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఫ్రాడ్ చేస్తారని ఎవరు అనుకోము కాబట్టి మేము ఎవరైనా ట్రాన్స్ఫర్ చేసినా కానీ వెంటనే మధుకర్కి ట్రాన్స్ఫర్ చేశాము. ఇప్పుడు ఈ ఇష్యూ వల్ల ఏమవుతుందంటే నాకు కొందరు అంటే ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళు నాకు కాల్ చేస్తున్నారు. నేను వాళ్ళకి స్క్రీన్ షాట్స్ అన్నీ సెండ్ చేస్తున్నాను. వాళ్ళు నాకు ట్రాన్స్ఫర్ చేసినవి, నేను మధుకర్కి ట్రాన్స్ఫర్ చేసిన స్క్రీన్ షాట్స్ వాళ్ళకి సెండ్ చేస్తున్నాను. లైక్ పోలీస్ వాళ్ళు కూడా కొందరు కాల్ చేస్తున్నారు. వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తున్నాను, వాళ్ళకి స్క్రీన్ షాట్స్ పంపిస్తున్నాను. సో అందరికీ సపోర్ట్ చేస్తున్నాను. లైక్ పోలీస్ వాళ్ళు కాల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి నేను సపోర్ట్గా మాట్లాడుతున్నాను, సపోర్ట్ చేస్తున్నాను. అయినా నాకు కొన్ని అట్లనే కాల్స్ వస్తున్నాయి. బట్ నేను జస్ట్ క్లారిటీ ఇవ్వడానికి ఆడియో చేస్తున్నాను. ఎవరి మనీ మిస్యూజ్ చేయలేదు. ఎవరైనా మనీ వేసినా నేను వెంటనే వితిన్ మినిట్స్లోనే మధుకర్కి ట్రాన్స్ఫర్ చేశాను. నేను ట్రాన్స్ఫర్ చేసిన స్క్రీన్ షాట్స్ కానీ మనీ స్క్రీన్ షాట్స్ కానీ అన్నీ నా దగ్గర ఉన్నాయి. నేను మధుకర్కి మెసేజ్ చేసినవి డేటా అంతా నా దగ్గర ఉంది. నేను ఎలాంటి మిస్యూజ్ చేయలేదు. క్లారిటీ ఇద్దామని ఆడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ. చూడండి, వీళ్ళ దగ్గర ఉద్యోగం చేసిన పాపానికి ఇప్పుడు ఆ ఎంప్లాయీస్ కూడా పోలీసు విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీళ్ళ దగ్గర ఉద్యోగం చేసిన పాపానికి ఎవరైతే వీళ్ళు మధుకర్ ఏం చేసేవాడంటే అక్కడ సోషల్ మీడియాలో ప్రమోషన్ చేసేవాడు. ఫోన్ నెంబర్ ఇచ్చి పలానా వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళకి డబ్బులు వేసి పంపించండి అంటే వాళ్ళు విక్టిమ్స్ అంతా ఈ హైదరాబాద్లోని 2 అమ్మాయిల అకౌంట్లకు డబ్బులు పంపించేవాడు. సేమ్ అట్లాగే గుంటూరులో కూడా ఒక అమ్మాయి ఉంది వీళ్ళ ఉద్యోగి. ఆ అమ్మాయి కూడా అకౌంట్లో ఇట్లా డబ్బులు పడితే ఆ అమ్మాయి కూడా ఇప్పుడు విచారణ ఎదుర్కొంటుంది. సో మొత్తంగా వీళ్ళు జనాన్ని ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లానింగ్, ఒక సిస్టమ్, ఒక పద్ధతి ప్రకారం జనాన్ని మోసం చేసి డబ్బులు తీసుకొని కోట్లు దండుకొని పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసుకొని సంతోషంగా ఎంజాయ్ చేస్తూ యూట్యూబ్లో అమాయకమైన వీడియోలు పెడుతూ ఉంటే పాపం జనాలు ఇంకా వాళ్లకు మద్దతు పలుకుతున్నారు. ఏమిటయ్యా మీరు న్యాయాలను చూసే గుణం కూడా మీకు దేవుడు ఇవ్వలేదా? ఒక్కరైనా ప్రశ్నించరా? జనం డబ్బులు తీసుకున్నావు కదమ్మా, ముందు వాళ్ళకి సమాధానం చెప్పండి. వాళ్ళని మోసం చేశావు కదా, చేయలేదని నిరూపించుకోండి. శ్రీకృష్ణుడు కథ చెప్పింది కదా, శమంతకం అనే విషయంలో శ్రీకృష్ణుడు తనను తాను నిరూపించుకున్నాడు. మరి నందు గారు కూడా తన భర్తని తనను తాను నిరూపించుకోమని ఎందుకు బయటికి వెలుగులో తీసుకురావట్లేదు? తన భర్త మధుకర్ జాగర్లమూడిని ఎందుకు మాట్లాడట్లేదు ఇంతవరకు మీడియాతో? ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఫేస్బుక్లో మాలాంటి వాళ్ళని తిట్టిస్తున్నాడు కానీ, మమ్మల్ని బెదిరిస్తున్నాడు, తిట్టిస్తున్నాడు కానీ ఎందుకు మధుకర్ జాగర్లమూడి మాట్లాడట్లేదు? ఎందుకంటే మోసగాడు మధుకర్ జాగర్లమూడి, మోసం చేసింది మధుకర్ జాగర్లమూడి. నిజాలు ఒప్పుకునే ధైర్యం లేదు, నిజాలు చెప్పే శక్తి లేదు. నిజాలు ఒప్పుకుంటే ఖచ్చితంగా వసూలు చేసిన 100 కోట్లని తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. బాధితులు యూకేలో కూడా లీగల్ ఫైట్ స్టార్ట్ చేశారంట, మాకు సమాచారం అందించారు. ఒకరు విజయం కూడా సాధించినట్టుగా సమాచారం ఉంది. త్వరలో ఆ డేటాను కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఖచ్చితంగా ఇలాంటి మోసగాలని, ఎందుకంటే ఉపాధి ఇప్పిస్తామని, ఉద్యోగం ఇస్తామని, బతుకు తెరువు చూపిస్తామని మోసం చేస్తే వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. అందుకోసమే నేను ఈ సబ్జెక్ట్ని ఇంత స్ట్రాంగ్గా తీసుకున్నా.
చూస్తూనే ఉండండి. మీకు అందిన అప్డేట్స్ ఏమైనా ఉంటే కూడా పోస్ట్ చేయండి. చూస్తూనే ఉండండి. ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల.